ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని జంగాలపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన వరుస జంట హత్యల నేపథ్యంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి జరిగిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భర్తలను కోల్పోయిన ఇరు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ధైర్యాన్నిచ్చారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల సహాయార్థంగా ఇచ్చి పూర్తిగా వారికి ప్రభుత్వం సహకరించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. పెనుగోలులో జరిగిన పూర్తి సమాచారం మా జిల్లా ప్రతినిధి వంశీ అందిస్తారు. హాయ్, దిస్ ఇస్ వంశీ. మీరు చూస్తున్నారు తేజ న్యూస్. మనం ఇప్పుడు వాజేడు మండలం పెనుగోలు గ్రామంలో ఉన్నాము. ఇటీవల జరుగుతున్న వరుస జంటల హత్యల నేపథ్యంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అయితే స్పందించారు. పూర్తిగా ఈ ఇరు కుటుంబాలను పరామర్శించారు. అలాగనే వారి బాగోగులు తెలుసుకొని వాళ్ళకు పూర్తిగా పిల్లలకు కానీ వారి కుటుంబానికి కానీ ఎల్లవేళలా ఆదుకుంటామని భరోసా ఇస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ చూడొచ్చు. కుటుంబానికి పంచాయతీ చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే హత్యకు గురయ్యారు. చాలా దురదృష్టకరంగా వాళ్ళకి పాపం అమాయక గిరిజనులు ఇప్పుడిప్పుడే చదువుకొని పైకి వస్తా ఉన్నారు. 3 పిల్లలు. వాళ్ళకి ఈ జరిగిన చాలా చింతిస్తాం. మండల నాయకులు కానీ వాజేడు మండల నాయకులు కానీ దేశం మొత్తం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పట్ల ఈరోజు గిరిజన కుటుంబం ఒక పంచాయతీ కార్యదర్శిగా ఉంటూ ఈరోజు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పాపం చాలా దుఃఖంగా ఉంది. ఏది జరిగినా బాధాకరమే. ఇప్పుడు వెళ్ళిన దాన్ని మేము కూర్చలేము, కానీ ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన ఆ బెనిఫిట్స్ మొత్తం, అదేవిధంగా అమ్మాయికి ఉద్యోగం ఇచ్చే దాంట్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్, అమ్మాయికి ఇప్పుడు ఆ ఫ్యామిలీని పోషించాలి కాబట్టి పోషణ విధానంగా వాడికి ఇమ్మీడియట్లీ ఉద్యోగం, ఈ 4 రోజుల్లోని ఉద్యోగం ఆయన